అని కొడుకుని భక్తి నుండి మలర్చాలని తండ్రి గట్టిగా మందలించడం జరిగింది. అయితే ఈ 8 సంవత్సరాలున్న హరికేశవుడికి అది నచ్చలేదు. భగవంతుడి తప్ప ఇవన్నీ వ్యర్థము అన్నది 8 సంవత్సరాల పిల్లవాడు పట్టుకున్నాడు. ఆ పిల్లవాడు అనుకుంటున్నాడు, ఇప్పుడు నేను ఇంటి నుంచి పారిపోవాలి, నేను ఎక్కడికి వెళ్ళాలి? ఎందుకంటే ఇంటిలో ఉంటే మా నాన్నగారు నన్ను మనస్ఫూర్తిగా ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ అనుకొని ఇవ్వట్లేదు, ఆయన చూస్తున్నాడు, ఆయన చూడకుండా ఎంతసేపు నేను ఇంటి చెప్పుకోను అనుకున్నాడు. అయితే ఎప్పుడో చిన్నతనము 3 సంవత్సరాల వయసులో తన తండ్రి వడిలో కూర్చొని ఉన్నప్పుడు ఒక యతీశ్వరుడు వచ్చి అన్న మాటలు గుర్తొచ్చాయట. ఏమిటి ఆ మాటలు అంటే, ఒకనాడు తండ్రి పూర్ణభద్రుడు, పుత్ర మనకు అనేక సంపదలు కలవు, నీవు ఈ విధముగా వయసులో వృద్ధాప్యములో చేయవలసిన పని ఇప్పుడు చేయవద్దు. తండ్రి కోపముతో 8 సంవత్సరాలు ఉన్నటువంటి ఆ బాలుని అడగా ఆ బాలుడు కలగ చెంది తల్లిదండ్రులను వదిలిపెట్టి సంపదలు వదిలిపెట్టి ఏ పుణ్యక్షేత్రానికైనా వెళ్ళిపోవాలి అనుకుంటున్నాడు ఆ పిల్లవాడు. అయితే 8 సంవత్సరాలు అయినందున హరికేశవుడు ఎటు వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి తెలియక తికమక ఆలోచనలో పడి ఉన్నాడు. అటువంటి సందర్భంలో చిన్న వయసులో తన తండ్రి వడిలో కూర్చొని ఉన్నప్పుడు ఒక యతీశ్వరుడు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. ఏమి గుర్తుకు వచ్చాయంటే వినండి. ఇక్కడ చాలా గొప్ప విషయం ఇది. ఇది విన్నంత మాత్రాన కూడా మనకు ఉన్నటువంటి ఎన్నో ఆపదలు పోతాయి. ఏం పోతాయంటే వార్ధక్య పీడితులు అంటే ఒకవేళ ముసలితనమైనప్పుడు ఎవరన్నా మనల్ని పట్టించుకోలేదు అనుకోండి, అలాంటి వాళ్ళు, లేదా తల్లిదండ్రుల చేత విడవబడిన వాడు, అంటే కొంతమంది తల్లిదండ్రులే తీసుకెళ్లి వదిలేస్తారు. అంటే మన మహాభారత యుద్ధంలో మనకి మహాభారతంలో ఈ యొక్క దుర్యోధనుడు పుట్టినప్పుడు శుభ సూచకాలు లేవు, అన్ని అశుభ సూచకాలు ఉన్నాయి. జ్యోతిష్వరుడు చెప్పాడు, అయ్యా నీకు పుట్టినటువంటి ఈ బిడ్డ రేపు భవిష్యత్తులో చాలా విపత్తులు తెస్తాడు, ఈ బిడ్డను పరిత్యజించండి అంటే అటువంటి స్థాయిలో అనుకున్నాం, కానీ అక్కడ పరిత్యజించలేదు. అందుకే మహాభారత యుద్ధం జరిగింది. అయితే తల్లిదండ్రుల చేత విడవబడ్డ బిడ్డని, అలాగే వార్ధక్యంలో ఉన్నటువంటి వాళ్ళను, రోగగ్రస్తులు అంటే భయంకరమైన రోగం ఉందండి, ఈ రోగానికి లక్షలు ఖర్చు పెట్టాలి, మా వాళ్ళ దగ్గర పెట్టే పరిస్థితి లేదు, అలాంటి వాళ్ళకి, ఆ పన్నులు లేని వారికి, అంటే మనల్ని ఎవ్వరు ఆదరించట్లేదు అనుకోండి, అలాంటి వారికి, అనేక దరిద్రాలు బాధపడుతున్న వాళ్ళు ఎక్కడ చూపిస్తుంటారనమాట. అంటే ఒకటి కాదు, 2 కాదు, నాకంటే ముందు దరిద్రం అక్కడ పోతూ ఉంటుంది అని ఎవరన్నా బాగా ఇబ్బందులు పడేవాళ్ళు, అలాగే సంసార సాగరమును ఈదలేని వాళ్ళు, అంటే ఒక భార్య ఒక్కొక్క భర్త ఒక్కొక్క ఇబ్బంది పడుతుంది, సంసార సాగరము ఈదలేని వారు, అలాగే వేదము తెలియని వాడు, పురాణము తెలియని వాడు, స్మృతులు తెలియని వాడు, ఏమీ చదువు లేనివాడు, అలాగే ఆచారము తెలియని వాడు, శౌచము లేనివాడు, ఇలాంటి వారందరూ యోగ భ్రష్టులు, అలాగే బంధువుల మధ్య నిరంతరం అవమానం పొందేవారు, ఏ అతి గతి లేనివారు, ఇలా 32 చెప్పాడు. అంటే ఈ బాధలు అన్నమాట ఇవన్నీ. అలాంటి వాళ్ళకి ఒకటే ఉందంటే శరణాగతి. ఏమిటది? నా కాశీ వారణాసి. ఒక్కసారి చెప్పలు కొట్టిన అందరూ నా కాశీ వారణాసి. ఒక్కసారి చెప్తాను, ఇప్పుడు మళ్ళా విని లాస్ట్ లో కొట్టండి. అంటే ఇక్కడ ఆ పిల్లవాడు విన్న తండ్రి దగ్గర కూర్చొని తల్లిదండ్రుల చేత బంధువుల చేత విడవబడిన వారు, వార్ధక్యంతో ఉన్నవాళ్ళు, రోగగ్రస్తులు, ఆపన్నము లేని వారు, అనేక దరిద్ర బాధలు పడుతున్న వారు, సంసార సాగరమును ఈదలేని వారు, వేదము పురాణము శృతులు తెలియని వారు, చదవని వారు, శౌచము లేని వాళ్ళు, అంటే వాళ్ళకి అసలు ఏ మర్యాద లేని వాళ్ళు, అలాగే ఆచారము లేని వారు, యోగ భ్రష్టులు, అలాగే బంధువుల మధ్య నిరంతరం అవమానం పొందేవాళ్ళు, మాకు అసలు ఎటువంటి గతి లేదు, ఇక మాకు తక్షణ నిమిషం చావే అనుకునేటువంటి వాళ్ళందరూ కూడా ఒకటి ఉంది, శరణాగతి. ఏమిటి అది అంటే వారణాసి. చూడండి, ఆ పిల్లవాడికి 8 సంవత్సరాల పిల్లవాడికి అది గుర్తొచ్చిందంటే మనం ఎంత ఇప్పుడు ఇది ఎంత ముందున్నాడు ఆ పిల్లవాడు అలా అనుకున్నాడు. ఇక చెప్పా చేయకుండా తల్లిదండ్రులకి
కాశీ బయలుదేరడానికి మొదలయ్యాడు. అలా వారణాసికి వచ్చాడు 8 సంవత్సరాల పిల్లవాడు. అలా వచ్చిన వాడికి ఈ కాశీ అంటే నిజంగా మనం భక్తితో శ్రద్ధతో కాశీ వచ్చామనుకోండి, కాశీ నిజంగా వాళ్ళకి ఎన్ని అనుభూతులు, ఎన్ని ఆనందాలు, ఎన్ని లీలలు చూపిస్తుందో అనుభవించే వాళ్ళని నేను చెప్తున్నాను. అది అంటే మనం నిజంగా అలా భ్రమపడి రావాలి. కాశీ సాక్షాత్ 88 కిలోమీటర్లు ఒక జ్యోతి స్వరూపం. బంగారపు రాశిని మీరు పోసి అది ఎలా ఉంటుందో అలా ఉంటుంది మనం చూడగలిగితే. అందులోనే అన్ని నిమిడీకృతమై ఉంటాయి. వారణాసి పరమగతి అన్న అద్భుతమైన వాక్యులు గుర్తుకు వచ్చి ఉన్న పరంగా వారణాసి చేరాడు. వారణాసి యందు ఒక శివలింగమును ప్రతిష్ఠించాడు. 8 సంవత్సరాల పిల్లవాడు ఒక శివలింగమును ప్రతిష్ఠించి ఘోరాతి ఘోరముగా ఈశ్వరి కోసము తపస్సు చేశాడు. అంటే ఆ పిల్లవాడికి ఆ యతీశ్వరుడు చెప్పిన మాటలే గుర్తున్నాయి. కాశీలో కాశీ వైభవము, కాశీ మహత్యము ఏమీ తెలియదు. కాశీ వచ్చాడు, ఒక శివలింగాన్ని పెట్టుకున్నాడు, ఘోరాతి ఘోరంగా తపస్సు చేశాడు. మనకి కాశీపుర దగ్గర ఉంది హరికేశవ మహాదేవ్ అని. ఎక్కడ ఈ హరికేశవుడు వారణాసి మహిమ గురించి నిజంగా మనం లోపల రమిస్తుంటే, ఇందులో ఉన్నటువంటి శక్తి తరంగాలు మనలోకి వెళ్ళిపోతుంటే అప్పుడు మనకే అర్థమవుతుంది, ఇంత గొప్పది, ఇంత గొప్పది, ఇంత గొప్పది కాశీ అని. హరికేశవుడు వారణాసి మహిమ గురించి ఎన్నో గొప్ప విషయాలు విన్నాడు. అందులో కొన్ని ఆనందవనంలో కూడా అంటే ఆ పిల్లవాడు విన్నాడు. ఏమని? ఆనందవనములో ఒకవేళ మరణము పొందినా అది కూడా ఒక మహా పండగే. ఆ పిల్లవాడు ఏమనుకుంటాడు, నేను 8 సంవత్సరాలు అని కదా, ఏమో నేను తపస్సు చేసి గెలుస్తానో లేదో నాకు తెలియదు, ఒకవేళ కాశీలో నేను చచ్చిపోయాననుకో ఇది మహా ఉత్సవం అంటే ఒక భూప్రపంచంలో ఎక్కడ లేని విధంగా కాశీలో మరణము కూడా మహా ఉత్సవము. ఇది కాశీ. ఎందుకంటే మనకి నిన్న ఇంకా మహాకాలభైరవ వృత్తాంతం మీకు చాలా చెప్పలేదు, నేను కొంతే చెప్పాను. మహాకాలభైరవ వృత్తాంతంలో సాక్షాత్ మహాకాలభైరవుడే అంటాడు, స్వర్గములో భోగభాగ్యాలు అనుభవిస్తున్న వాడి కన్నా కాశీలో యాచకుడు గొప్పవాడు. ఎందుకు యాచకుడు గొప్పవాడంటే, అలా అడుక్కు తినేవాడు చచ్చిపోయాడు అనుకో, వాడు పుట్టలేక పునర్జన్మ లేదు వాడికి. స్వర్గంలో భోగభాగ్యాలు అనుభవిస్తున్నాడు, మళ్ళా వాడికి పుట్టుక ఉంది. ఆ పుట్టుక వచ్చాడనుకో వాడు టైం బాగలేక మళ్ళీ కలియుగంలో పుట్టాడనుకో వాడికి అన్ని పాపాలు చుట్టుకుంటాయి. ఇక మళ్ళీ ఎన్ని జన్మలు పడుతుందో అవి తీర్చుకోవడానికి. ఇది కాశీ. అంటే ఈ పిల్లవాడు అలా అనుకుంటున్నాడు, వారణాసి యందు మరణించిన సమస్త కర్మ బీజములు దహించబడతాయి. అంటే ఒక జీవుడు, నిన్న మీకు ఇంకా కొన్ని విషయాలు చెప్పలేదు, అంటే మనము మహాకాల భైరవుడికి బ్రహ్మని తుంచిన తర్వాత బ్రహ్మహత్యా దోషం వచ్చింది. పాపము ఆ మహాకాల భైరవుడు అన్ని లోకాలు తిరుగుతూ భిక్షాటన చేస్తూ కపాలాన్ని పట్టుకుని అలా పోతూ ఉన్నప్పుడు ఆయనకి 14 లోకాలలో ఎక్కడ శాంతి కలగలేదు. ఎప్పుడైతే వారణాసి క్షేత్రానికి వచ్చాడో అప్పుడు సాక్షాత్ ఆదికేశవ మందిరం దగ్గర ఉన్నటువంటి మహావిష్ణు ప్రియా లక్ష్మీదేవిని పిలుస్తున్నాడు. ప్రియా అదుగో వచ్చాడు మహాకాల భైరవ రూపం, ఈశ్వరుని మరొక రూపం చూద్దాంరా మన ఇద్దరం, మన కళ్ళు ఎంత అదృష్టవంతుడివి ఆ రూపాన్ని చూద్దాము అని చెప్పాడు. భిక్ష పాత్ర పట్టుకుని ఉన్నాడు. అంటే అప్పుడు ఆ జగన్మాత అయినటువంటి మోక్షలక్ష్మి ఈ యొక్క మహాకాల భైరవుని యొక్క అభీష్టము తీరాలి అన్నటువంటి ఒక భిక్షను వేస్తుంది ఆవిడ. అలా ఎప్పుడైతే ఆవిడ వేస్తుందో అప్పుడు ఆయనకి దోషము పోతుంది. అంటే ఆయన దోషాన్ని నివృత్తి అవుతాడు. అప్పటి వరకు నల్లగా ఉన్నవాడు మంచి అసంతోషాన్ని పొందుతాడు. కానీ ఈ దోషం ఎక్కడికి పోయింది అంటే ఈ దోషము పాతాళానికి వెళ్ళిపోయిందట. అంటే దీని అర్థం ఏం చెప్తున్నానంటే, ఒకవేళ మనం తెలిసి చేసినా తెలియక చేసినా ఆ యొక్క పని ఉంటుంది. ఆ పని ఎక్కడికి వెళుతుందంటే అది కొంత దూరం బయట ఉంటుంది. ఒకవేళ మనకు అర్హులు కాలేదనుకో అది మళ్ళీ మన దగ్గరికి రాదు. అంటే ఇప్పుడు కాశీకి వచ్చి 9 రోజులు ఉండమంటున్నారు. దేనికంటే మీరు కాశీ ప్రవేశం చేయగానే మీ శరీరం లోపల ఉన్నటువంటి పాపాలన్నింటినీ గణాలు లాక్కుంటాయి. చూస్తాయి, రేపు వస్తాడేమో వీడికి మళ్ళీ వీడికి అంటించేద్దాం వీడు పోతాడని. కానీ మీరు 9 రోజులు రాలేదనుకో ఈ లోపల ఇంకోటికి అంటిస్తాయి. అందుకే కాశీలో ఒక ద్వారం నుండి వచ్చి అంటే కాశీలోనే ఉండిపోవాలి, లేదు అనుకుంటే ఇంకొక ద్వారము గుండా వెళ్ళాలి. అయితే ఇక్కడ చెప్తున్నాడు
ఈ మహాశ్మశానము